హలో అండి. నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ అనన్య లవ్స్ అభిరామ్, ఎపిసోడ్ 25. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదా. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. శ్వేత రావడం గమనించి అనన్య, అయ్యయ్యో సార్, ఈరోజు నేను పాకెట్ మనీ తెచ్చుకోవడం మర్చిపోయాను, మీరు నాకు ట్రీట్ ఇస్తారా అంది. దాందే ముందను, నీకేం కావాలన్నా కొనుక్కో అన్నాడు అభిరామ్. థ్యాంక్ యూ సార్ అంటూ అభిరామ్కి ఎలాంటి డిషెస్ ఇష్టమో అడిగి తెలుసుకుని అవే కొనుక్కుని తీసుకువచ్చింది అనన్య. అను ఏంటి నాకు ఇష్టమైనవన్నీ అడిగింది, అవే కొనుక్కుని తింటోంది అనుకుంటూ ఆశ్చర్యంగా చూస్తున్నాడు అభిరామ్. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? మీకు ఇష్టమైనవన్నీ నేను కొనుక్కుని తింటున్నా ఏంటా అని అనుకుంటున్నారు కదా. మీ టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలనిపించింది. చాలా బాగుంది సార్. మరి నా టేస్ట్ ఎలా ఉంటుందో మీరు కూడా చూడండి అంటూ తనకిష్టమైన డిష్లన్నీ అభిరామ్ చేత టేస్ట్ చేయిస్తోంది అనన్య. చాలా బాగుందను, నైస్ అంటూ పెద్దవుల మీద చిరునవ్వుతో అన్నాడు అభిరామ్. సార్, మనం ఎక్స్చేంజ్ చేసుకుందాము, అప్పుడు ఆల్ వెరైటీస్ అన్నీ టేస్ట్ చేసినట్టు అవుతుంది కదా అంది అనన్య శ్వేత వాళ్ళని గమనిస్తూ. అను, నేను ఇవన్నీ ఇంగిలి చేశాను, పర్వాలేదా అన్నాడు అభిరామ్. పర్వాలేదు సార్, మీరే కదా, నా ఎంగిలి మీరు కూడా తింటారు కదా, ఆ రోజు మా అక్క పెళ్ళిలో తిన్నారు కదా అంది అనన్య గట్టిగా శ్వేతకి వినిపించేలాగా మాట్లాడుతూ. అనన్య అంత క్లోజ్గా మాట్లాడుతూ ఉంటే, నిజంగా నీకు నా ఎంగిలి తినడానికి అభ్యంతరం లేదా అనన్య వైపు మరొకసారి చూస్తూ అడిగాడు అభిరామ్. లేదు సార్, కావాలంటే ఇప్పుడే తిని చూపిస్తాను అంటూ అభిరామ్ తినే ఫుడ్ తీసుకుని కొంచెం తింది అనన్య. ఇదంతా చూసి శ్వేతకి ఇరిటేటెడ్గా అనిపిస్తోంది. చూసావా నీ మరదలు ఎలాంటిదో, నా అభికి ట్రాప్ వేస్తోంది అంది కోపంగా. హలో శ్వేత మేడం, కొంచెం మర్యాదగా మాట్లాడండి. మీ అభిరామ్ మాత్రం ఏమైనా తక్కువ? మొదట మీ వాడే మొదలుపెట్టాడు. ఏమైనా అనాలి అంటే మీ వాడిని అనండి, నా మరదల్ని కాదు అంటూ అనన్య అభిరామ్ కూర్చుని తింటున్న టేబుల్ దగ్గరికి వచ్చాడు మనోజ్. అను, నువ్వేం చేస్తున్నావు? అతని ప్లేట్లో తీసుకుని తింటున్నావేంటి? నీకేమైనా పిచ్చా అన్నాడు. నీకెందుకురా బావుగా, నా ఇష్టం. అయినా నువ్వేంటి నా మీద పెత్తనం చేస్తున్నావు? జస్ట్ నువ్వు నాకు బావ మాత్రమే, ఎక్స్ట్రాలు వెయ్యొద్దు, దొబ్బేసేయి అని చిన్నగా మనోజ్కి మాత్రమే వినిపించేలాగా తిడుతూ అభిరామ్ వైపు చూసి నవ్వుతూ అంటోంది. మనోజ్, ఏంటి ఏదైనా ప్రాబ్లమా అడిగాడు అభిరామ్. అవును, నువ్వే నాకు ఒక పెద్ద ప్రాబ్లం అన్నాడు మనోజ్ కొంచెం కోపంగా. ఒరేయ్, ఇంక నేను నీకు మాటలతో చెప్పను, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అయినా నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావో నాకు తెలుసులే. నిన్ను ఇక్కడికి ఏ రాక్షసి పంపించిందో దానికి నీకు పగిలిపోద్ది, దొబ్బేసేయ్ అంది అనన్య. అను, నువ్వు మరీ టూ మచ్గా మాట్లాడుతున్నావు, నేను ఇదంతా మావయ్యతో చెప్తాను, బీ కేర్ఫుల్ అన్నాడు మనోజ్. చెప్పుకో, నాకేమైనా భయమా? నేను అసలు ఏం చేశానని చెప్తావు అంది అనన్య లోపల వాళ్ళ డాడీ గురించి భయపడుతూనే పైకి అస్సలు భయం లేనట్టు నటిస్తూ. అను, అసలేంటి గొడవ? దేని గురించి మనోజ్ మాట్లాడుతున్నాడు అన్నాడు అభిరామ్. ఏమీ లేదు సార్, ఈరోజు వాడికి కొంచెం దయ్యం పట్టిందిలే సార్, సాయంత్రానికి వదిలేస్తుందిలే. వదలకపోతే నేను వదిలిస్తాను, వాడి గురించి వదిలేయండి సార్, మీరు తినండి అంది అనన్య. తాను ఎంత మాట్లాడుతున్నా తనని పట్టించుకోకుండా అభిరామ్తో మాట్లాడుతున్న అనన్యని చూసి కోపంగా అనన్యని బలవంతంగా లేపి పక్క సీట్లో కూర్చోపెట్టాడు మనోజ్. అభిరామ్ ఎదురుకుండా కూర్చుంటూ అభిరామ్ ఎలా తింటే అలాగే తింటూ అభిరామ్ని ఇమిటేట్ చేస్తూ అభిరామ్ వైపు కోపంగా చూస్తున్నాడు. మనోజ్ని బాగా గమనించిన అభిరామ్ కావాలని చిల్లీ సాస్ వేసుకున్నాడు. అభిరామ్ కొంచెం వేసుకుంటే మనోజ్ చాలా ఎక్కువగా వేసుకుంటున్నాడు. మనోజ్ బిహేవియర్ చూసి లోపల నవ్వుకుంటూ అభిరామ్ 2 డ్రాప్స్ వెనిగర్ వేసుకుంటే మనోజ్ మొత్తం చాలా ఎక్కువగా వేసుకుంటున్నాడు. తాను తింటున్న వెజిటబుల్ సలాడ్ని బాగా కలిపాడు అభిరామ్. అభిరామ్ లాగానే మనోజ్ కూడా బాగా కలుపుతున్నాడు.
మనోజ్ బిహేవియర్ బాగా అబ్జర్వ్ చేస్తూ ఏదో స్టంట్ చేయడానికి వచ్చాడని ముందే ఊహించి కావాలనే ఇదంతా చేస్తున్నాడు. ఒక స్పూన్ తీసుకుని అభిరామ్ స్టైల్గా తింటున్నాడు. అభిరామ్ కన్నా ఎక్కువ ఫోజులు ఇస్తూ మనోజ్ కూడా ఒక స్పూన్ తీసి నోట్లో పెట్టుకున్నాడు. ఫేస్ ఎక్స్ప్రెషన్ మారిపోయింది. తినలేక ఊకట్టే అరుపులు. మంట, ఆ, నోరంతా మంట, చేదు పుట్ట, చిచి, నషాలను నెత్తికి అంటేలాగా అరుస్తూ మంటకి గావు కేకలు పెడుతూ గోల గోల చేశాడు మనోజ్. మనోజ్ వేసే కుప్పిగంతులు చూస్తూ తెగ నవ్వుతూ, టేస్ట్ బాగుందా మనోజ్ అని అన్నాడు అభిరామ్. అభిరామ్ వైపు చూసి, పర్వాలేదు సార్ కూడా గ్లామర్గానే ఉన్నారు, ఇన్ని రోజులు ఎందుకు అబ్జర్వ్ చేయలేదబ్బా అనుకుంటూ అలాగే చూస్తోంది అనన్య. సార్, మీరు నవ్వితే చాలా బాగున్నారు, నేను ఇన్ని రోజులు అబ్జర్వ్ చేయలేదు అని కాంప్లిమెంట్ ఇస్తూ శ్వేత వైపు చూసి కనురెప్పలెగరేస్తూ అభిరామ్తో మాట్లాడుతోంది అనన్య. అను, నువ్వెందుకు నాతో ఇంత క్లోజ్గా బిహేవ్ చేస్తున్నావు, ఏంటి సంగతి, ఏమైనా కావాలా అడిగాడు అభిరామ్. నథింగ్ సార్, ఓకే ఇంట్లో ఉంటున్నాము, ఆ మాత్రం క్లోజ్గా ఉండమా ఏంటి, పదండి సార్ మనం ఇంటికి వెళ్దాం అంది అనన్య. అదేంటి, నువ్వెక్కడికి వస్తావు, ఇంకా కాలేజ్ కంప్లీట్ అవ్వలేదు కదా, నీకు ఇంకా క్లాసెస్ ఉన్నాయి, మధ్యలో ఇలా డుమ్మా కొట్టి ఇంటికి వెళ్ళిపోతావా ఏంటి, ఇలా అయితే నిన్ను డెవలప్ చేయడం నా వల్ల కాదు అన్నాడు అభిరామ్ నవ్వుతూ. సార్, నాదస్సలే చిన్న బ్రెయిన్, మీరు దాన్ని డ్రమ్ము వాయించినట్లు వాయిస్తే ఉదయం నుంచి నైట్ దాకా రెస్ట్ ఇవ్వకపోతే అస్సలు పని చేయకుండా పోతుంది. ఈ ఒక్కరోజు సార్ మనమిద్దరం ఇంటికి వెళ్ళిపోదాం, సరదాగా వంట చేద్దాం, నాకు ఎలాగో రాదు కాబట్టి నేర్చుకున్నట్టు ఉంటుంది అంది అనన్య అభిరామ్ చెయ్యి పట్టుకుని. అభిరామ్ వద్దు అంటున్నా వినకుండా తీసుకువెళ్తూ. ఇదంతా చూసి శ్వేతకి ఒళ్ళు మండిపోతోంది. అలానే అభిరామ్ ముందుకు వెళ్ళి అనన్యని దూరంగా తోసేద్దామంటే అభిరామ్ ఇందాకే నేను వెళ్ళమన్నాను కదా, వెళ్ళకుండా ఏం చేస్తున్నావు అని అడిగితే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక దూరంగానే ఉండిపోయింది శ్వేత. మాడిపోయిన చపాతీలాగా తయారైన శ్వేత మొహం చూసి నవ్వుతూ అభిరామ్ చేతుల్లో చేతులు వేసి నడుస్తూ కావాలనే శ్వేతని రెచ్చగొడుతూ, నాతో పెట్టుకోకే పగిలిపోద్ది అన్నట్టు కనురెప్పలు ఎగరేసి మరీ ఎక్స్ప్రెషన్స్ ఇస్తోంది అనన్య. చిల్లీ సాస్ తిని గంతులు వేస్తున్న మనోజ్ నెత్తి మీద గట్టిగా ఒక మొట్టికాయ వేసింది శ్వేత. అసలే నోరు మంట, అటుపైన శ్వేత మొట్టికాయలు. అబ్బా నరుస్తున్నాడు మనోజ్. నోరు మొయ్, నోరెత్తావంటే చంపేస్తాను, ఇదేనా నువ్వు చేస్తానన్నది, ఏదో వాళ్ళిద్దరిని ఇద్దరం కలిసి దూరం చేసేద్దామన్నావు, అటువైపు చూడు, ఇద్దరూ కలిసి చేతులు పట్టుకుని ఎలా నడుస్తున్నారో, వెళ్ళు నువ్వు కూడా వాళ్ళని ఫాలో అవ్వు అంది శ్వేత. ఇంకా కాలేజీలో క్లాసెస్ కంప్లీట్ కాలేదు కదా, అనన్య వెళ్ళిపోతుందేంటి అలాగే చూస్తూ అంటున్నాడు మనోజ్. ఇప్పుడు నేను నీకు ఇన్ఫర్మేషన్ కనుక్కుని వచ్చి చెప్పమంటావా, నువ్వేంట్రా ఇంత మట్టి బుర్రగాడివి, నాకెలా తగులుకున్నావురా బాబు, ఈ టైంలో ఇంట్లో ఎవరు ఉండరు, జున్ను కాలేజీలో ఉంది, అంకుల్ ఇదే కాలేజీలో ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు, ఆంటీ జాబ్కి వెళ్ళిపోతుంది, వీళ్ళిద్దరూ ఈ టైంలో ఇంటికి వెళ్తున్నారు, నీకు నీ మరదలు కావాలి అంటే వెంటనే ఫాలో అవ్వు, అక్కడేం జరుగుతుందో ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు చెప్పు, అవసరమైతే నాకు మిస్డ్ కాల్ ఇవ్వు, వెంటనే నీ ముందు ఉంటాను అని చెప్పి మనోజ్కి తన ఫోన్ నెంబర్ ఇచ్చి పంపించింది శ్వేత. అను అభిరామ్ ఇద్దరు కార్ దగ్గరికి వచ్చారు. సార్ 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 ఆగండి అంటూ డ్రైవింగ్ సీట్లో కూర్చోబోతున్న అభిరామ్ నాపి తాను కూర్చుంటోంది అను. అను ఏంటి సార్, నాకు కారు నేర్పించండి సార్, నాకు చాలా రోజుల నుంచి ఆశ, మా డాడీని ఎన్నోసార్లు అడిగాను, ప్లీజ్ డాడీ డ్రైవింగ్ స్కూల్కి పంపించండి అని, అస్సలు ఒప్పుకోలేదు, మీరైనా నేర్పించండి సార్. అను ఏంటి ఇప్పుడా, ఇప్పుడు మనం ఇంటికి వెళ్తున్నాం, మనం తర్వాత ఎప్పుడైనా చూద్దాం, పర్వాలేదు సార్ ఇంటికి వెళ్ళే గ్యాప్లో నేర్చుకుంటాను. అను చెప్తే వినవేంటి, ఇప్పుడు నువ్వు కార్ నేర్చుకోవడం అంత అవసరమా, త్వరగా ఇంటికి వెళ్ళాలా వద్దా, ఏంటి సార్ ఇప్పుడు మనం ఇంటికి అంత త్వరగా వెళ్ళి చేయాల్సిన పని ఏముంది, వండుకుని తినడమే కదా, ప్లీజ్ సార్ నాకు కొంచెమైనా నేర్పించండి ఈరోజు అంది అనన్య. ఏంటి అను, నీకు కార్ నేర్చుకోవడం అంటే అంత ఇష్టమా అన్నాడు అభిరామ్. అవును సార్, స్కూటీ కూడా మా డాడీని నేను చాలా రోజుల నుంచి అడుగుతూ గోల చేస్తే అప్పుడు కొన్నారు, అందుకనే నేను మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయాను, నాకు కాబోయే హస్బెండ్కి కారు ఉండాలి,
ప్రతి సంవత్సరం నా బర్త్డేకి వాల్యుబుల్ గిఫ్ట్ ఇవ్వకపోయినా నాకు ఇష్టమైనవన్నీ కొనివ్వాలి. మా మ్యారేజ్ డే వస్తే చాలు నా చెయ్యి అస్సలు వదలకూడదు, నాతోనే ఉండాలి ఆ రోజు మొత్తం. నేను ఏది అడిగినా వెంటనే కొని తెచ్చి ఇస్తూ ఉండాలి. అలాగే అతనికి ఏదైనా కావాలన్నా నన్ను అడిగి మరీ చేయించుకోవాలి. నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వాలి. అతని పర్సనల్ విషయాలు కూడా నాతో చెప్పాలి. మా ఇద్దరి మధ్య అస్సలు రహస్యాలు ఉండకూడదు. ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్న అబ్బాయి దొరికితే వెంటనే పెళ్లి చేసుకుంటాను అంది అనన్య చాలా ఎగ్జైట్గా పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని అభిరామ్ వైపు చూసి చెప్తూ. అనన్య చెప్పే కబుర్లన్నీ వింటూ నవ్వుతూ అనన్యని పక్కకు లాగి తాను డ్రైవ్ చేస్తున్నాడు అభిరామ్. అనన్య, సార్ ప్లీజ్ నేను డ్రైవ్ చేస్తా అన్నాను కదా అను, అల్లరి చెయ్యొద్దు, తర్వాత ఎప్పుడైనా నేర్పిస్తాను. ఇందాకేదో చెప్తున్నావు, కంటిన్యూ చెయ్యి అన్నాడు అభిరామ్. ఏముంది సార్ చెప్పడానికి, నాకు కాబోయేవాడు ఎక్కడున్నాడో ఏమో, ఎలా ఉంటాడో ఏమో, నా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కోర్స్ నేను కూడా అతని గురించి ఆలోచిస్తున్నాను కదా అని ఏదేదో మాట్లాడుతోంది అనన్య. అభిరామ్ ఒక్క నిమిషం కారు పక్క కాపి అనన్య వైపు చూస్తూ పెద్ద పెద్ద కళ్ళు తిప్పుతూ తనకు కాబోయేవాడి గురించి ఊహించుకుంటూ ఏదేదో మాట్లాడుతున్న అను వైపు చూసి, అను ఏంటి ఎప్పుడు పెళ్ళి పెళ్ళి అంటావు? నీకు పెళ్ళంటే అంత ఇష్టమా? నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? కార్ నేర్చుకోవడం గురించి నేను మాట్లాడితే నువ్వేమో నీకు కాబోయే లైఫ్ పార్ట్నర్ గురించి మాట్లాడుతున్నావు అన్నాడు అభిరామ్. తప్పేముంది సార్, సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. పెళ్లి చేసుకోవడం ఇష్టమా అంటే ఇష్టమే సార్, కానీ పెళ్ళి నాకు బందికానా కాకూడదని కోరుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి మా డాడీ పెట్టే కండిషన్స్, రూల్స్ మధ్య పెరిగాను. ఆల్మోస్ట్ నాకు జైల్లో ఉన్నట్టే అనిపించేది. నా పెళ్ళైన తర్వాతైనా నాకు ఫ్రీడమ్ ఇచ్చే భర్త వస్తే బాగుంటుంది కదా అను. అసలు ఫ్రీడమ్ అంటే నీ దృష్టిలో ఏంటి అడిగాడు అభిరామ్. నాకు పెద్ద పెద్ద కోరికలేమీ లేవు సార్. నాకేది తినాలనిపిస్తే అది తింటాను. అప్పుడు నాకు అబ్జెక్షన్ చెప్పకూడదు. ఇంకొంచెం తింటావా అని అడిగి మరీ తినిపించాలి. అది తిను ఇది తిను అంటూ రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టకూడదు. నేను ఏదైనా మాట్లాడుతుంటే ఉష్ నోర్మి, తప్పు, అలా మాట్లాడకూడదు అంటూ నలుగురిలో నన్ను మాట్లాడనివ్వకుండా కంట్రోల్ చేయాలని చూడకూడదు. ఎప్పుడూ ఒకే చోట అలా ఉండాలి అంటే పిచ్చెక్కుతుంది కదా సార్. అందుకనే నాకు ఎక్కడికైనా అకేషన్కి వెళ్ళాలి అనిపిస్తే అడ్డు చెప్పకూడదు. కోర్స్ నేను అడిగితే నా హస్బెండ్ కాదు అని అనడు, ఎందుకంటే నేనిచ్చే క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అలా ఉంటాయి కదా. అను బేబీ అలా పెట్టకు ఫేస్ అంటూ నా చెయ్యి పట్టుకుని తీసుకువెళ్తాడేమో. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో. అన్నింటికంటే ఇంపార్టెంట్ విషయం సార్, రేపొద్దున్న ఎప్పుడైనా నా మ్యారేజ్ అయిపోయాక నాకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మధ్య పెద్ద గొడవ వస్తే నా తప్పు ఉంటే ఖచ్చితంగా చెప్పాలి. అలాగే వాళ్ళ వైపు తప్పు ఉన్నా వెనకేసుకు రాకుండా నిజాయితీగా తప్పుగానే చూడాలి. ఎప్పుడైనా నాకు జ్వరం వస్తే ఆఫీస్ ఉంది, వర్క్ ఉంది అంటూ తన డ్యూటీకి తను వెళ్ళకూడదు. అలానే నన్ను బలవంతంగా హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఇంజెక్షన్ చేయించకూడదు. నాకు ఎటువంటి ట్రీట్మెంట్ ఇష్టమో అలాగే చేయించాలి. మేము ఎప్పుడైనా ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్తే తాను సెలెక్షన్ చేసినవి నేను వేసుకుంటాను, నేను సెలెక్షన్ చేసింది కూడా అతను వేసుకోవాలి. అతనితో నేను మాత్రమే క్లోజ్గా ఉండాలి, అతను నాతో మాత్రమే క్లోజ్గా మాట్లాడాలి. అలా కాదని వేరొకరితో 10 మందిలో నవ్వుతూ మాట్లాడితే నేను అస్సలు 1 మినిట్ కూడా ఆలోచించను, దుమ్ము దులిపేస్తాను. నాకు అతనికి ఏదైనా పెద్ద గొడవ జరిగితే ఫస్ట్ అతనే సారీ చెప్పాలి. ఎందుకంటే అమ్మాయిలు ఆల్మోస్ట్ తప్పు చేయరు కదా అంటూ ఏదేదో చెప్తూ గడ డబ్బాలో రాళ్ళేసినట్టు మాట్లాడుతూనే ఉంది అను. అను అను ప్లీజ్ ఆపు, ఏంటిదంతా? ముందే ఇదంతా ఎప్పుడైనా రాసి పెట్టుకున్నావా? గడగడ చెప్పేస్తున్నావేంటి? నిన్ను తట్టుకోవాలంటే చాలా కష్టం. ఒకటా రెండా, ఇన్ని కండిషన్స్ ఉన్నాయా నీకు? నీ కాబోయే హస్బెండ్ కోసం రాసి పెట్టుకున్నావా? అయ్య బాబోయ్, నువ్వు కనిపించవు కానీ పెద్ద కంత్రి పిల్లవి అన్నాడు అభిరామ్ కార్ డ్రైవ్ చేస్తూ. సార్ ఇవన్నీ ముందే ఆలోచించుకుంటే ఫ్యూచర్లో బాగుంటుంది కదా, తప్పేముంది సార్. అంతెందుకు, ఇప్పుడు మీరు నాకు లెసన్ చెప్తున్నారు, ఈ చాప్టర్ ఈ మంత్లో కంప్లీట్ అవ్వాలి అని అనుకుంటాం కదా. ఎప్పుడో 1 ఇయర్ తర్వాత రాసే ఎగ్జామ్స్కి ఇప్పటి నుంచి ప్రిపేర్ చేస్తారు కదా. ఇది లైఫ్ సార్,
ఈ మాత్రం ఆలోచిస్తే తప్పేమీ లేదు అంది అను. ఆహా, అలాగా? అయినా అను, ఆల్మోస్ట్ అమ్మాయిలు తప్పు చేయరు అంటున్నావు, అబ్బాయిలు మాత్రం తప్పు చేస్తారా అడిగాడు అభిరామ్. మీరే ఒకసారి ఆలోచించండి సార్. మీ ఇంట్లోనే చూడండి, మీరు మీ డాడీ ఎలా ఉంటారు? మొహం చాలా సీరియస్గా పెట్టుకుని చాలా కష్టపడిపోతున్నట్టు బిల్డప్ ఇస్తూ ఉంటారు. అదే మీ మమ్మీ నర్మద గారిని చూడండి, ఒకవైపు ఆఫీస్కి వెళ్తూనే ఇంటి పనంతా పూర్తి చేస్తున్నారు. ఆవిడికి ఉన్న ఓర్పు మీకు కానీ మీ డాడీకి కానీ ఉందా? అసలు లేదు కదా. ఇక్కడే తెలిసిపోతోంది కదా సార్, మగవాళ్ళ కంటే ఆడవాళ్ళే ఎక్కువ కష్టపడతారు. ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం అంది అనన్య. అంటే నేను మా డాడీ ఏమీ కష్టపడట్లేదా? ఊరికే అలా కాలేజ్కి వచ్చి ఇంటికి తిరిగి వచ్చేస్తున్నామా అన్నాడు అభిరామ్. అలా అని ఎవరన్నారు సార్, కష్టపడుతున్నారు. కానీ మీకన్నా ఎక్కువగా మీ అమ్మగారు కష్టపడుతున్నారు. నేను ఆ అబ్బాయిల బిహేవియర్ గురించి మాట్లాడుతున్నాను. ఆల్మోస్ట్ అబ్బాయిలు అలాగే ఉంటారు. కావాలంటే మీరు మన పురాణాలు కూడా గమనించండి. ముక్కోపి విశ్వామిత్రుడు అంటారు. విశ్వామిత్రి అని ఎక్కడైనా ఉందా? అంతెందుకు సార్, పరమేశ్వరుడికి కోపం వస్తే మూడో కన్ను తెరుస్తాడు అంటారు కదా. ఇదే మాట ఎప్పుడైనా పార్వతీదేవిని అన్నారా? లేదు, ఆవిడ చాలా శాంతంగా ఉంటుంది కదా. నరసింహస్వామి ఉన్నాడు, ఆయన వైఫ్ లక్ష్మీదేవి ఎంత శాంతంగా ఉంటుంది సార్. ఇలా ఒకటా రెండా చాలా మందిని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మీ మగవాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఇక్కడే అర్థమవుతుంది కదా సార్. ఫస్ట్ కోపం రాగానే గొడవ పడేది అబ్బాయిలే. కోపంలో గట్టిగా అరిచేస్తారు. తర్వాత గిల్టీ ఫీల్ అవుతారు. అదే అమ్మాయిలైతే రెండు వైపులా ఆలోచిస్తారు. శాంతంగా గొడవని పరిష్కరించడానికి ట్రై చేస్తారు. అందుకనే మన ఇండియా అమ్మాయిలను చూసి నేర్చుకోమని అదర్ కంట్రీస్లో ఉండే లేడీస్కి చెప్తూ ఉంటారు తెలుసా. భరతమాత అన్నారు కానీ భరత పిత అనలేదు కదా సార్. చాలా చాలా పెద్దవాళ్ళే ఒప్పుకున్నారు స్త్రీకి ప్రథమ స్థానమని. రేపొద్దున నా మ్యారేజ్ అయ్యాక నా హస్బెండ్ కోపంతో నన్ను ఏదైనా తిడితే నేను అలిగి సైలెంట్గా ఉంటే ఫస్ట్ వాడే నాకు సారీ చెప్పాలి. కోర్స్ ఆడవాళ్ళల్లో కూడా అక్కడక్కడ చాలామంది కోపంగా కాళీమాతలాగా ఉంటారు. కానీ అది అన్ని చోట్ల కాదు సార్, ఎక్కడో ఒక చోట అంది అనన్య. ఏంటనో ఇంతమంది దేవుళ్ళ పేర్లు చెప్తున్నావు, చూస్తుంటే నువ్వు మహాభక్తురాలులాగా ఉన్నావే అన్నాడు అభిరామ్ అనన్య వైపు చూసి నవ్వుతూ. నా మొహం నాకంత సీన్ లేదు సార్, మా బామ్మ ఉంది కదా, ఇంట్లో ఉదయం లేచిన దగ్గర నుంచి భక్తి టీవీ పెట్టి చంపేస్తుంది. అవి విని విని దేవుళ్ళ పేర్లన్నీ నాకు మైండ్లో ఫిక్స్ అయిపోయాయి. ఇదిగో ఇలా నాకు తెలియకుండానే అప్పుడప్పుడు బయటకు వచ్చేస్తాయి అంది అనన్య నవ్వుతూ. అను వైపు చిరునవ్వుతో చూస్తూ, అను, ఇంతకీ నువ్వు పెళ్లి చేసుకుంటే కాళీమాతలాగా మారిపోతావా? మీ హస్బెండ్కి చుక్కలు చూపిస్తావా, లేకపోతే సాఫ్ట్ కార్నర్లో ఉంటావా అడిగాడు. వాడు నన్ను ఇరిటేట్ చేస్తే కాళీమాతగా మారిపోతాను. నాకు వాడి మీద కోపం తగ్గిపోతే మళ్ళీ సాఫ్ట్ కార్నర్లోకి వచ్చేస్తా అంది అనన్య. నీకు పెళ్లి మీద చాలా క్లారిటీ ఉందను. సర్లే, అలాంటి అబ్బాయిగా మారడానికి ట్రై చేస్తాను. ఆల్మోస్ట్ నువ్వు చెప్పిన క్వాలిటీస్ అన్నీ నాకు ఉన్నట్లే ఉన్నాయి. నీ కోరికలన్నీ తీర్చాలి అంటే నేను చాలా కష్టపడాలి అనుకుంటూ ఇంటి దగ్గర కార్ బ్రేక్ వేశాడు అభిరామ్. ఇద్దరూ కలిసి ఇంటి లోపలికి వెళ్ళారు. ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చారు. అను, ఫ్రిడ్జ్లో వెజిటబుల్స్ ఉన్నాయి, తీసుకురా అన్నాడు అభిరామ్. ఓకే సార్ అంటూ ఫ్రిడ్జ్లో ఉన్న వెజిటబుల్స్ అన్నీ తీసుకువచ్చింది అనన్య. నువ్వు వెజిటబుల్స్ కట్ చేయి, నేను రైస్ పెడతాను, ఇద్దరం తలొక పని చేస్తే త్వరగా అయిపోతుంది అన్నాడు అభిరామ్ బియ్యం కడుగుతూ. అనన్య అయోమయంగా ఫేస్ పెట్టి కూరగాయలు ఎలా కట్ చేయాలబ్బా అనుకుంటూ ఫాస్ట్గా తన రూమ్లోకి వెళ్ళి ఫోన్ తీసుకువచ్చి గూగుల్లో సెర్చ్ చేస్తోంది. అను ఏం చేస్తోందో అర్థం కాక అయోమయంగా చూస్తూ, అను ఫస్ట్ ఈ కాఫీ తాగు అన్నాడు అభిరామ్. అభిరామ్ ఇచ్చిన కాఫీ తాగుతూ నెట్లో టకటక కూరగాయలు తరగడం చూస్తూ తాను కూడా అలాగే తరగాలని టమాటా ఒకదాన్ని తీసుకుని ట్రై చేస్తోంది అను. టమాటా అటు ఇటు దొర్లిపోతూ ఉంటే, ఒసేయ్ ఎందుకే అలా దొర్లుతున్నావు, నేను నిన్ను చిన్నగా కోస్తానే, కంగారు పడకు, అటు ఇటు ఎందుకు పరిగెడుతున్నావు అంటూ వెజిటబుల్స్తో మాట్లాడుతోంది అనన్య. రైస్ కడిగి కుక్కర్ పెట్టి వచ్చాడు అభిరామ్. అనన్య పడే తిప్పలు చూసి, అను ఏంటి నీకు వెజిటబుల్స్ తరగడం రాదా అని నవ్వుతూ, నేను నేర్పిస్తా చూడు
అంటూ అనన్య చెయ్యి పట్టుకుని ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాడు అభిరామ్. ఆ అభిరామ్ తనకి అంత దగ్గరగా వచ్చి చెయ్యి పట్టుకుని కూరగాయలు కట్ చేయిస్తూ ఉంటే ఆ అభిరామ్ని అలాగే చూస్తోంది అను. వీడేంటి ఇంత బాగున్నాడు, ఇన్ని రోజులు అబ్జర్వ్ చేయలేదు, పైగా నాకు ఏ పని రాకపోయినా నేర్పిస్తున్నాడే తప్ప అస్సలు తిట్టట్లేదు. అభి సార్ని నేను ఎప్పుడూ నెగిటివ్గానే చూశానా? అంతే, అందుకే నాకు అలా బ్యాడ్గా కనిపించాడు. పర్వాలేదు, వీడు కూడా మంచోడే, కానీ కొంచెం కోపం ఎక్కువ. రూల్స్ రెగ్యులేషన్స్ మాట్లాడతాడు, అవి కొంచెం తగ్గించుకుంటే పర్ఫెక్ట్గా ఉంటాడు అనుకుంటూ అలాగే చూస్తోంది అను. అను, నా వైపు చూస్తున్నావేంటి? చూడు, ముందు నేర్చుకో కూరగాయలు ఎలా కట్ చేయాలో అని లెసన్ చెప్పినట్టు చెప్తున్నాడు అభిరామ్. చిన్నగా అభిరామ్ చెప్పింది విని కూరగాయలు కట్ చేయడం నేర్చుకుంది అను. సార్, వెజిటేబుల్స్ అన్నీ కట్ చేశాను అని ఎంతో హ్యాపీ ఫీల్ అవుతూ చెప్తోంది అను. వెరీ గుడ్ అను, నేను కర్రీ ప్రిపేర్ చేస్తాను, నువ్వు చిన్నగా నా రూమ్లోకి వెళ్ళి అక్కడ టేబుల్పై ఆఫీస్ ఫైల్స్ ఉంటాయి, జాగ్రత్తగా తీసుకురా అన్నాడు అభిరామ్. ఓకే సార్ అంటూ అభి రూమ్లోకి వెళ్ళింది అను. కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి, వెజిటేబుల్స్ కూడా వేసి, సాల్ట్, టర్మరిక్ పౌడర్ అన్నీ వేసి మూత పెట్టాడు అభిరామ్. అప్పుడే గుర్తుకు వచ్చింది అభిరామ్కి తన ఇంకొక ఫోన్ ఆ టేబుల్ మీదే ఉందని. అమృత పెళ్ళికి ముందు అనన్యతో ఆ ఫోన్లోనే రోజు నైట్ మాట్లాడుతూ ఉండేవాడు. అను ఒకవేళ ఆ ఫోన్ చూస్తే పర్వాలేదు, చూసినా పర్వాలేదు, కానీ కాల్ లిస్ట్ చూస్తే తప్పకుండా డౌట్ వచ్చేస్తుంది. ఇన్ని రోజులు తనతో మాట్లాడింది నేనే అని, తన స్కూటీ మీద నెంబర్ రాసి అతికించింది కూడా నేనే అని అర్థమవుతుంది. ఇన్ని రోజులు నన్ను ఆట పట్టించి ఇంత సాఫ్ట్గా నా ముందు ఎలా ఉన్నారు సార్ అంటూ పెద్ద గొడవ చేసేస్తుంది అనుకుంటూ గబగబా ఆ రూమ్లోకి వెళ్ళాడు. అభి రూమ్లోకి వెళ్ళిన అనన్య ఫైల్స్ కోసం వెతుకుతోంది. అభి సార్ ఫైల్స్ ఎక్కడ పెట్టారబ్బా అనుకుంటూ రూమ్ అంతా బాగా పరిశీలిస్తోంది. అభి సార్ రూమ్లోకి రావడం ఇది సెకండ్ టైం కదా. ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా కంగారు పడ్డాను, ఫాస్ట్గా రూమ్ బయటికి పరిగెత్తాను, డ్రెస్ ఏమో చిరిగిపోయింది. బాబోయ్, అస్సలు మర్చిపోలేను, ఆ రోజు మామూలుగా లేదు నాకు. ఈ గదిలో ఇంకొక బ్యాగ్ కూడా ఉండాలి. దిస్ ఈజ్ మై పర్సనల్ అని ఏదో రాసుకున్నారు సార్. పర్సనల్ అంటే ఖచ్చితంగా గర్ల్ ఫ్రెండ్ గురించే ఉంటుంది కదా. ఈ వయసులో అంతకు మించి పర్సనల్స్ ఏముంటాయి? ఈ రూమ్లోకి అభి సార్ పర్మిషన్తోనే వచ్చాను కాబట్టి కొంచెం లేట్ అయినా పర్వాలేదు, ఆయన పర్సనల్ ఏంటో చూసేయాలి అనుకుంటూ ఆ రూమ్ మొత్తం అభి బ్యాగ్ ఎక్కడ ఉందా అని వెతుకుతోంది అను. కబోర్డ్ తలుపు తీసింది. పైన షెల్ఫ్లో బ్యాగ్ ఉండడం చూసి, అబ్బా, బ్యాగ్ ఏంటి అంత ఎత్తులో పెట్టారు, నాకు అందదు కదా అనుకుంటూ ఆ రూమ్లో ఒక స్టూల్ తీసుకువచ్చి అక్కడ వేసి దానిపైకి ఎక్కి బ్యాగ్ తీసుకోవడానికి కాళ్ళు ఎత్తి మరీ ట్రై చేస్తోంది అనన్య. సడన్గా ఆ రూమ్లోకి వచ్చాడు అభిరామ్. అను, ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ అని గట్టిగా అరిచాడు. అభిరామ్ అంత గట్టిగా అరవడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి కింద పడిపోతున్న అనన్యని చూసి గబగబా పరుగు తీసి కింద పడకుండా పట్టుకున్నాడు అభిరామ్. అనన్య పడిపోతానేమో అన్న భయంతో గట్టిగా అభిరామ్ మెడ చుట్టూ చేతులు వేసింది. ఒకరినొకరు అలాగే చూసుకుంటూ ఉన్నారు. సార్, నన్ను కిందకి దించండి అని ఒక నిమిషం తర్వాత చిన్నగా కళ్ళు తెరుస్తూ అంది అనన్య. అప్పుడే ఇంట్లోకి వచ్చిన మనోజ్ వాళ్ళిద్దరినీ చూసి, ఏం చేస్తున్నారు మీరిద్దరూ అని గట్టిగా అంటూ ఆ రూమ్లోకి వచ్చాడు. మేమేం చేస్తే నీకెందుకురా, అయినా ఎందుకలా అరుస్తున్నావు, పిచ్చిమైనా పట్టిందా నీకు, కాలేజ్ టైంలో కాలేజీలో ఉండకుండా ఇక్కడికి వచ్చావేంటి అంది అనన్య అభిరామ్ ఎత్తుకుని ఉండగానే మాట్లాడుతూ. ఆ మాట నేనడగాలి, కాలేజ్ డుమ్మా కొట్టేసి మీరిద్దరూ ఇంటికెందుకు వచ్చారు, వచ్చినా ఇక్కడ ఏం చేస్తున్నారు, మీరేంటి సార్ మా అణుని ఎత్తుకుని కిందకి దింపట్లేదు అన్నాడు మనోజ్. మనోజ్ తను కింద పడిపోతుంటే పడకుండా పట్టుకున్నాను అన్నాడు అభిరామ్. సార్, మీరేంటి తనకి ఆన్సర్ చెప్తున్నారు, మీరెవ్వరికీ సమాధానం చెప్పక్కర్లేదు, అయినా ఏంట్రా నువ్వు అభి సార్ మీద అరుస్తున్నావు, ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా అంది అనన్య. ఇలా కాదే, నీ పని చెప్తా ఉండు, ఇప్పుడే ఫొటోస్ తీసి మీ నాన్నకి వాట్సాప్ చేస్తాను అంటూ తన ఫోన్ తీసుకోవడానికి వెళ్ళాడు మనోజ్. అభిరామ్ అనన్యని కిందకి దించి, మనోజ్తో ఎందుకు అంత గొడవ అన్నాడు అభిరామ్. ఏంటి సార్, వాడు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే నేను చూస్తూ ఊరుకోవాలా,
అసలు మనం ఏం చేశామని అరుస్తున్నాడు? మీ పొజిషన్లో వాడు ఉన్నట్లయితే నేను పడిపోతుంటే చూస్తూ ఊరుకుంటాడా? పట్టుకోడా ఏంటి? అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా వాగుతున్నాడు అంది అనన్య. సరే కానీ నేను ఫైల్స్ తీసుకురమ్మని అంటే నువ్వేంటి కబోర్డ్ తలుపు తీసి చూస్తున్నావు? ఏం చేస్తున్నావు నువ్వు అడిగాడు అభిరామ్. నాకు మీ ఫైల్స్ ఎక్కడా కనిపించలేదు సార్, కబోర్డ్లో ఏమైనా పెట్టారేమో చూస్తున్నాను, తప్ప అంది అనన్య. నీ తప్పేమీ లేదులే, నీకు పని చెప్పాను చూడు, నాది తప్పు అంటూ ఎదుర్కొండా ఉన్న ఫైల్స్ తీసుకువచ్చి చూపించాడు అభిరామ్. అర్రరే, ఇవి ఇక్కడే ఉన్నాయా? నాకు కనిపించలేదు సార్, ఎంత వెతికానో తెలుసా? అయినా ఎవరు పెట్టిన వస్తువులు వాళ్ళకే కనిపిస్తాయి సార్ అంది అనన్య. మనోజ్ ఫోన్ తీసుకుని వచ్చాడు. ఇప్పుడు ఆ పొజిషన్లో నుంచోండి, ఫోటో తీస్తాను, మా మావయ్యకి పంపించాలి, అప్పుడు ఉంటుంది మీ ఇద్దరికి అన్నాడు కోపంగా. ఒరే బావగా, నీకేమైనా పిచ్చా? నేనేమైనా ఒలింపిక్స్లో జ్యోతిని అనుకుంటున్నావా? అంతసేపు ఎత్తుకుని నుంచోవడానికి? నేను పడిపోతుంటే కింద పడిపోకుండా పట్టుకున్నారు బావా. నువ్వే ఆఫీసర్ పొజిషన్లో ఉంటే పట్టుకోవా చెప్పు, కింద పడేస్తావా నన్ను అని మనోజ్తో చాలా క్లోజ్గా కొంచెం నవ్వుతూ అంది అను. అనన్య అలా మాట్లాడుతూ ఉంటే మనోజ్ కోపం మొత్తం ఎగిరిపోయింది. అవునా, నేను ఇంకా ఏదో అనుకున్నాను. సరే అయితే ఫోటో తీయనులే అన్నాడు మనోజ్. సరే బావా, ఎలాగో కాలేజీ నుంచి వచ్చేసావు కదా, మనం ముగ్గురం కలిసి వంట చేద్దామా అంటూ అభిరామ్ని ఒక చేత్తో మనోజ్ని మరొక చేతితో పట్టుకుని వంటింట్లోకి నడుస్తోంది అను. మనోజ్ అభిరామ్ వైపు కోపంగా చూస్తున్నాడు. అభిరామ్ కూడా ఇంచుమించు అలాగే చూస్తున్నాడు. అనన్య చూస్తున్నప్పుడు మాత్రం ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుతున్నట్టు యాక్ట్ చేస్తున్నారు. అబ్బా, అభి సార్ 1 మినిట్ లేట్గా వచ్చి ఉంటే ఎంత బాగుండేది. ఆ బ్యాగ్లో ఏదో ఉంది, చూడాలి. అయినా అంత ఫాస్ట్గా ఆ సార్ ఎందుకు వచ్చారు ఏమో? ఖచ్చితంగా అందులో సార్ గర్ల్ ఫ్రెండ్ డీటెయిల్స్ ఉండే ఉంటాయి అని ఆలోచిస్తోంది అను. వెజిటబుల్స్ కట్ చేస్తున్నాడు మనోజ్. ఒరేయ్, అన్నీ సమానంగా కట్ చేయాలి, లేకపోతే సరిగ్గా కుక్ అవ్వవు అంటూ మనోజ్కి చెప్తోంది అను. ఆహా, అవునా? అప్పటికి నువ్వేదో మాస్టర్ షెఫ్ లాగా మాట్లాడద్దు, టీ పెట్టడం కూడా రాదు కానీ అన్నాడు మనోజ్. ఏంట్రా, నన్నే అంత మాట అంటావా? ఇప్పుడు నీకు టీ కావాలా చెప్పు, పెట్టిస్తాను అంది అను. అమ్మ మహాతల్లి, నన్ను ఇలా ఉండని, నువ్వు పెట్టిన విషం తాగి బలైపోవడానికి నాకేమైనా బుర్ర లేదనుకుంటున్నావా అన్నాడు మనోజ్. నీ అబ్బా, నన్నే అంత మాట అంటావు కదరా, ఇప్పుడే నీకు టీ పెట్టిస్తాను, తాగకపోతే చంపేస్తాను అంటూ స్టవ్ దగ్గరికి వెళ్ళి కుక్ చేస్తున్న అభిరామ్ వైపు చూస్తూ, సార్ నాకు టీ పెట్టడం నేర్పించండి, అర్జెంటుగా మనోజ్కి ఇవ్వాలి అను. పాపం, మనోజ్ మీద నీకెందుకు అంత కోపం? ఇప్పుడు అర్జెంటుగా టీ పెట్టి మనోజ్కి ఇవ్వాలా అన్నాడు అభిరామ్. ఇవ్వాలి సార్, లేకపోతే నాకు టీ రాదని ఇన్సల్ట్ చేస్తున్నాడు. ఎవరికైనా ఫస్ట్ నుంచి అన్నీ వచ్చేస్తాయా? ఇఫ్ యూ డోంట్ మై, మీరు నాకు నేర్పించండి సార్. విషం అంటున్నాడు కదా, వాడి నోటితోనే అమృతం అనిపించుకుంటాను అంటూ అభిరామిని అడిగి మరీ టీ పెట్టడం నేర్చుకుంటోంది అను. ఫస్ట్ పాలు కాచుకోవాలి అను, కొంచెం వాటర్ పోయాలి, టీ పొడి చక్కెర వేయాలి అంటూ అనన్య చేతే టీ పెట్టిస్తూ, ఇలాచీ పైన పెట్టిందమ్మ, ఏదైనా స్టూల్ తీసుకురా తీద్దాం అన్నాడు అభిరామ్. అదేంటి సార్, అంత ఎత్తులో ఎందుకు సరుకులు పెట్టారు? రోజు అవసరమే కదా అంది అను. అంటే డైలీ మమ్మీ వంట చేయదు కదా, ఎవరు కుదిరితే వాళ్ళు చేస్తారు. మా ఇష్టం వచ్చినట్టు సరుకులన్నీ వాడేస్తామని కొన్ని కింద పెట్టి కొన్ని పైన జాగ్రత్త పెడుతుంది. అయిపోయినప్పుడు తీసుకుంటాము. నీకే అర్థమవుతుందిలే, ఇక్కడే ఉంటున్నావు కదా, ఫస్ట్ వెళ్ళి స్టూల్ తీసుకురా అన్నాడు అభిరామ్. వీళ్ళిద్దరూ క్లోజ్గా మాట్లాడుకోవడం చూసి టకటకా శబ్దం చేస్తూ కూరగాయలు కట్ చేస్తూ, అను నాకేమి టీ వద్దు, నాకు అవసరం లేదు అన్నాడు కోపంగా మనోజ్. నువ్వు మాట్లాడుకు బావా, నేను పెట్టిన టీని తిడుతూ నాకు ఎన్ని బ్యాడ్ కామెంట్స్ ఇచ్చావు. అయినా సార్, టీ ఏమో మరిగిపోతోంది, ఇప్పుడు స్టూల్ తేవడానికి మీ రూమ్ వరకు వెళ్ళొచ్చేసరికి ఇది నల్లగా అయిపోతుందేమో. అనవసరంగా నన్ను ఎన్నిసార్లు ఎత్తుకుని ఉంటారు, ఇప్పుడు అవసరం కదా, ఎత్తుకోండి సార్, తీసేస్తాను అంది అనన్య. అభిరామ్ అనన్య నడుం చుట్టూ చేతులు వేసి పైకి లేపాడు. అనన్య ఇలాచీ డబ్బాని అందుకోగానే కిందకి దింపాడు. అనన్య ఏ మొహమాటం లేకుండా తనతో అంత క్లోజ్గా బిహేవ్ చేస్తుంటే చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు అభిరామ్. తనంతట తానే
తనని టచ్ చేయమని అడగడం ఎందుకనో అబ్రామ్కి నచ్చుతోంది. ఇదంతా చూస్తూ మనోజ్కి విపరీతమైన కోపం వచ్చేస్తోంది. పక్కకు వెళ్ళి శ్వేతకి కాల్ చేశాడు. వీళ్ళని ఆపడం నా వల్ల కావట్లేదు. ఏదో ఒక రకంగా దగ్గరవుతున్నారు. నేను చూస్తున్నానని కూడా లేదు వాళ్ళకి. ఒకరిని ఒకరు చాలా క్లోజ్గా టచ్ చేసుకుంటున్నారు. ఎక్కడ ఉన్నా త్వరగా రా అని చెప్పి కాల్ కట్ చేశాడు. మనోజ్ మాటలు విన్నప్పటి నుంచి శ్వేతలో చాలా కోపం వస్తోంది. ఈ అను మామూలుగా లేదుగా. అసలే అభిగాడికి ఫస్ట్ నుంచి ఆ అమ్మాయి అంటే ఇష్టం. ఇప్పుడు ఈ అనుకి కూడా అభి మీద ఇష్టం మొదలయ్యిందా ఏమిటి? ఇలా వీళ్ళిద్దరూ ఉంటే చాలా దగ్గరైపోతారు. తర్వాత వాళ్ళ మధ్య దూరం పెంచాలి అంటే నా వల్ల కాదు. అర్జెంటుగా అక్కడికి వెళ్ళాలి. ఏదో ఒకటి చేసి ఇద్దరిని దూరం చెయ్యాలి అనుకుంటూ ఫాస్ట్గా అబ్రామ్ ఇంటికి బయలుదేరింది శ్వేత. 5 నిమిషాలు అభిరామ్ ఇంటి ముందు ఉంది శ్వేత. కాలింగ్ బెల్ అదే పనిగా నొక్కుతోంది. నేనిలా ఫోన్ చేశానో లేదో అలా వచ్చేసిందేంటి? పర్వాలేదు, దీనికి అభిగాడంటే అంత ఇష్టం అనుకుంటా. దేనిని రెచ్చగొడితే నా చేతులకు మట్టి అంటకుండా అభిరామ్ని నా మర్దలకు అదే దూరం చేసేస్తుంది అనుకుంటూ వెజిటబుల్స్ కట్ చేయడం ఆపి మరీ డోర్ తీయడానికి వెళ్ళాడు మనోజ్. బావా, నువ్వాగు, ఇదిగో టీ తాగు, నేను వెళ్ళి తలుపు తీస్తాను అంటూ మనోజ్కి టీ ఇచ్చి తాను తలుపు తీయడానికి వెళ్ళింది అనన్య. వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా? వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. వీళ్ళ ప్రేమ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.
అనన్య జున్ను అలా నవ్వుకోవడం చూస్తూ ఎందుకు నవ్వుతున్నారు వీళ్ళు అనుకుంటూ అయోమయంగా చూస్తున్నాడు అభిరామ్. వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ ఏం అవుతుందో తెలుసుకోవాలని ఉందా? వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. వీళ్ళ ప్రేమ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.